ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానములు వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం, ఆయన మందిరంలో నుండి దీవెన మీకు మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనములను ధ్యానం చేసుకుందాం. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షించున్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో ఆటుపడుచు ఉన్నాము. అపోస్తలుడైన పౌలు గారు మొట్టమొదటిసారిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారముకు యోగ్యమై ఉన్నది అని రాశారు. మళ్ళీ రెండవసారి 4వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారముకు యోగ్యమై. మొదటి వాక్యము పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చాడు. పాపులమైన మనలను రక్షించడానికి, మన పాపములు తీసివేయటానికి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంత మాత్రమే కాక మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు అద్వితీయ దేవుని కుమారుడిగా ఆయనను తండ్రి పంపి ఉన్నాడని, దీనివలన దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడి ఉన్నదని, ఆయన పాపములను తీసివేయుటకే ప్రత్యక్షమయ్యాడు అని మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాక మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనంలో 9-10 వచనాల్లో మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను, దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచు. మన పాపములకు 10వ వచనంలో ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆయన తన కుమారుని పంపాను, ఇందులో కూడా ప్రేమ ఉన్నది. అందువలన 14వ వచనంలో మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడు ఉంటకు పంపినట్టు మేము చూసి సాక్ష్యం ఇస్తూ ఉన్నాము. అందువలన యేసు దేవుని కుమారుని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఈ వాక్యము మనుషులందరికీ రక్షకుడుగా ఉండటానికి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో తండ్రిచే పంపబడిన అద్వితీయ దేవుని కుమారుడు మనం ఆయన ద్వారా జీవించినట్లు, దేవుడు తన ప్రేమను ఆయన పంపుట ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు పంపబడుట ద్వారా, మన పాపమును తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమవుట ద్వారా, ఆయనను పాప శరీరాకారంతో ఈ లోకములోనికి పాప పరిహారం నిమిత్తము తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించాడని, ఎట్లనగా 8వ అధ్యాయము రోమపత్రిక 3-4 వచనాల్లో ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేశాడు, అది యేసుక్రీస్తు ప్రభువు నందు మనకు అనుగ్రహించిన కృప. విశ్వసించి ప్రతివానికి 10వ అధ్యాయం రోమపత్రిక 4-5లో విశ్వసించి ప్రతివానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. దేన్ని చేయజాలకపోయిందో ఆ ధర్మశాస్త్రము ఎన్నటికీ తీసివేయలేని పాపములను ఎన్నటికీ తీసివేయలేదు. కాబట్టి ధర్మశాస్త్రమును కొట్టివేయటానికి దేవుడు ధర్మశాస్త్రము ద్వారా నియమించిన, ధర్మశాస్త్రం దేనికి నియమించాడు అంటే రోమాపత్రిక 3వ అధ్యాయంలో దేవుడు ఎందుకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడంటే 20వ వచనంలో రోమపత్రిక 3వ అధ్యాయంలో ఏలైనగా ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియబడుతుంది. ఆ పాపమనగా ఎట్టుదో తెలియచేయటానికి, పాపులను రక్షించడానికి ధర్మశాస్త్రము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ధర్మశాస్త్రానుసారమైన నియమములు పాపములను ఎన్నటికీ తీసివేయలేవు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో మరియు
ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికీ తీసివేయలేని బలులనే అర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి 9వ వచనంలో ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన చెప్తున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పున అర్పింపబడుతున్నాయి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. దేవుడు ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయానో దేవుడు దాన్ని తన కుమారుని ద్వారా ధర్మశాస్త్రమును కొట్టివేసి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. సదాకాలమునకు ఆయన ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడని ఈ వాక్యము క్రీస్తు యేసు లోకంలోనికి పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన మాట, పంపబడి ఉన్నాడన్న మాట నమ్మదగినది, పూర్ణాంగీకారం. రెండవది, విశ్వాసులకు అనగా మరి విశ్వాసులకు రక్షకుడు, మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులైన మనకు రక్షకుడు. విశ్వాసులు అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచి, ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచి నమ్మి యేసుక్రీస్తు ప్రభు అని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షింపబడినట్లుగా, ఎవడో నశింపక నిత్యజీవం పొందినట్లుగా అనుగ్రహింపబడిన ఆయన కుమారుని అందరి విశ్వాసము చేత విశ్వాసులుగా ఉన్న మనలను విశ్వాసమును బట్టి యేసుక్రీస్తు యొక్క రక్తముచే ప్రోక్షింపబడిన మనము శిలుయాగం ద్వారా ఆయన పొందిన మరణమును, ఆయన పొందిన గాయముల చేత, ఆయన చెందిన రక్తం చేత ప్రోక్షింపబడి ఆయన నామందు విశ్వాసం ఇచ్చిన మనకు రక్షకుడు ఆయన జీవము గల దేవుని మీద మనం నిరీక్షించి ఉన్నాము. కాబట్టి మరి విశేషముగా విశ్వాసులకు ఆయన రక్షకుడు. ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. కాబట్టి మనం శరీర సంబంధమైన సాధకము చేసుకోనకుండా ఆచార సంబంధముగా ఈ శిలువ ధ్యానములలో మనం ప్రార్థనా కుడికిలో పాల్గొంటూ శరీర సంబంధముగా సాధకము, శరీర సంబంధమైన అలంకారముతో కాక మన అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడినట్లుగా శుద్ధ అలంకారం గలవారమై మనం దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొని మన మనస్సు మారి నూతనమొట్టును రూపాంతరము చెందుడు ద్వారా మన పాపములు క్షమింపబడినట్లు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి సిలువ యొద్దకు వచ్చి సిలువ చెంత చేరి మన పాపము మనం ఒప్పుకున్నప్పుడు మరి విశేషముగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు దైవభక్తి, ఇప్పటి జీవం విషయం గుర్చిన దైవభక్తి ఇప్పటి విషయంలోనూ రాబోయే జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడినది. అది అందరికీ ప్రయోజనకరము. ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. రెండవసారి మరి విశేషంగా విశ్వాసకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు గూర్చిన సువార్త ప్రకటింపబడిన ఆ వాక్యం నమ్మదగినదిగా నీవు పూర్ణముగా అంగీకరించడానికి యోగ్యమైనది, దేవుని వాక్యం అని పూర్ణాంగీకారము యోగ్యమైనదని నీవు నమ్మి విశ్వసించి అంగీకరించినప్పుడు దేవుని కార్యము, శిలువ యాగము ద్వారా చేసిన ఆ కార్యము నీ జీవితంలో నెరవేర్చబడింది. ఆ కార్యమే మనగా పాప క్షమాపణ, రక్షణ భాగ్యం. అందువలన హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మరి విశేషముగా విశ్వాసులైన మన కొరకు రాయబడిన ప్రకారం 1వ వచనంలో, కావున మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి, అటు ఇటు కొట్టుకొని పోక అనేకమైన బోధల వలన అటు ఇటు కొట్టుకొని పోక, గాలి కొట్టుకొని పోనట్లుగా తప్పు బోధల వలన మనం కొట్టుకొని పోకుండా మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు. మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సువార్త, సిలువను గూర్చిన వార్త ప్రకటింపబడినప్పుడు ఆ సిలువను గూర్చిన వార్తలో పాప క్షమాపణ గురించి ప్రకటింపబడని ఎడల అది సిలువను గూర్చిన వార్త కానే కాదు. కాబట్టి మనం పరీక్షించుకుని మన పాపములను గ్రహించినట్లుగా సిలువను గూర్చిన సువార్త ప్రకటింపబడు పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని ఆ సువార్త ప్రకటింపబడినప్పుడు రక్షణ సువార్తగా
నీ పాపమును ఒప్పింపచేయు సువార్తగా దేవుని వాక్యముగా బోధింపబడినప్పుడు అది విశేషంగా మనకు మనగా రక్షింపబడుచున్న ప్రతి పాపికి దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి ఇది మంచిదియు ప్రయోజనకరమై ఉన్నదని, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నదని దేవుని వాక్యములో రాయబడి విశేషముగా మనము ఆ వాక్యమందు స్థిరపరచబడి మనం వినిన సంగతులను హృదయంలో బదిలపరుచుకొని కొట్టుకొని పోకుండా, తొలగిపోకుండా, రాతి నేల పడిన విత్తనం వలె కాదు, త్రోవ పక్క పడిన విత్తనం వలె కాదు, ముళ్ళ తప్పులో పడిన విత్తనం వలె కాదు, మంచి నేలలో పడిన విత్తనం వలె ఆ సువార్తను అంగీకరించి ఆ శిలువ యాగము ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు, నీ పాపం కొరకు, నా పాపం కొరకు చేసిన యాగమును మనం జ్ఞాపకం చేసుకొని ఇది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదాన్ని అంగీకరించి రక్షింపబడాలని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడు. అట్టి కృపను, అట్టి ఆత్మ నడిపింపును దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. మరి విశేష జాగ్రత్త మనం కలిగి ఉంటాం. ప్రభువానికి స్తోత్రాలు. ఉదయకాల వాగ్దానం మీ సన్నిధిని తోడుగా ఉంచి మరి విశేష జాగ్రత్త కలిగి మీ వినిన సంగతులు, మీ సువార్త గుర్చిన వార్త రక్షింపబడుచున్న మాకు, రక్షింపబడుచున్న ప్రతి పాపికి అది దేవుని శక్తి అని, మారు మనసు కలుగజేయుటకు దేవుని శక్తి అని, రక్షణ అనుగ్రహించుటకు దేవుని శక్తి అని మేము నమ్మి హృదయమందు విశ్వసించి పాపులను రక్షించి క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన బాట నమ్మదగినది, పూర్ణాంగీకారం యోగ్యమైనదని మేము పరిపూర్ణంగా అంగీకరించి నమ్మదగిన వాక్యం నమ్ముకొని మా నమ్మిక చొప్పున మీరు అనుగ్రహించి రక్షణ పొందుకునే భాగ్యం ఈ విడుదల వీక్షించిన ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామముని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మరి విశేషంగా విశ్వాసంతో రక్షకుడైన మన దేవుని కృప మీకును మీ కుటుంబములకు అనుగ్రహింపబడి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె